ఐపీఎల్ 2026 కి ముందు ముంబై ఇండియన్స్ లో కెప్టెన్సీపై మళ్ళీ పెద్ద చర్చ మొదలైంది. టీమ్ లో ఇప్పటికే ఎక్స్పీరియన్స్డ్ ప్లేయర్స్ ఉన్నారు. రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్ లాంటి వాళ్ళు లీడర్షిప్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు. గతంలో ముంబై ఇండియన్స్ తీసుకున్న బిగ్గెస్ట్ డిసిషన్ ఏంటంటే రోహిత్ శర్మని కెప్టెన్ గా రిమూవ్ చేసి హార్దిక్ పాండ్యాని కెప్టెన్ గా అపాయింట్ చేయడం. ఈ డిసిషన్ అప్పట్లో ఫ్యాన్స్ నుంచి మిక్స్డ్ రియాక్షన్ తెచ్చుకుంది. ఎందుకంటే రోహిత్ శర్మ కెప్టెన్ గా 5 ఐపీఎల్ టైటిల్ గెలిపించాడు. అయితే హార్దిక్ పాండ్యా గుజరాత్ టైటన్స్ నుంచి వచ్చి డైరెక్ట్ గా కెప్టెన్ అయ్యాడు. ఇది చాలా కాంట్రవర్షియల్ మూవ్ అయింది. కానీ లాస్ట్ సీజన్ లో ఏమైంది, ముంబై ఇండియన్స్ ప్లే ఆఫ్స్ కి వెళ్ళింది, క్వాలిఫై 2 వరకు చేరుకుంది. అంటే హార్దిక్ పాండ్యా కెప్టెన్ గా డీసెంట్ జాబ్ చేశాడని చెప్పాలి. ఇప్పుడు కొత్త ట్విస్ట్ ఏంటంటే రీసెంట్ గా సూర్యకుమార్ యాదవ్ ఇండియాకి T20 వరల్డ్ కప్ గెలిపించాడు. దాంతో ఇప్పుడు సూర్యని కెప్టెన్ చేయాలా అన్న డిస్కషన్ మొదలైంది. అయితే ఇక్కడ ఫార్మర్ ఇండియన్ ప్లేయర్ మొహమ్మద్ కైఫ్ ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశాడు. కైఫ్ ఏమన్నాడంటే ముంబై ఇండియన్స్ మళ్ళీ అదే మిస్టేక్ చేయకూడదు, అంటే మళ్ళీ కెప్టెన్ చేంజ్ చేయడం టీమ్ కి మంచిది కాదని చెప్పాడు. అతను హార్దిక్ ని సపోర్ట్ చేస్తూ హార్దిక్ ఇప్పుడు కెప్టెన్ గా సెటిల్ అవుతున్నాడు. లాస్ట్ సీజన్ లో మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చాడని చెప్పాడు. ఇంకా ఒక స్ట్రాంగ్ పాయింట్ కూడా చెప్పాడు. ఇప్పుడు సూర్య ట్రెండింగ్ లో ఉన్నాడు కాబట్టి కెప్టెన్ చేయాలనుకుంటే రేపు ఇంకొకరు ట్రెండింగ్ లో ఉంటారు, అప్పుడు మళ్ళీ చేంజ్ చేస్తారా అంటే కైఫ్ చెప్పిన మెయిన్ మెసేజ్ ఏంటంటే ట్రెండ్ చూసి డిసిషన్ తీసుకోవద్దు, స్టెబిలిటీ చాలా ఇంపార్టెంట్ అని. ఇప్పుడు పెద్ద క్వశ్చన్ ఇదే, ముంబై ఇండియన్స్ హార్దిక్ ని కంటిన్యూ చేస్తుందా లేక సూర్యకి కెప్టెన్సీ ఇస్తుందా? ఇక ఐపీఎల్ 2026 లో ముంబై ఇండియన్స్ మొదటి మ్యాచ్ కోల్కతా నైట్ రైడర్స్ తో మార్చ్ 29 జరగబోతుంది. ఈ మ్యాచ్ తోనే టీమ్ డైరెక్షన్ ఏంటి అనేది క్లియర్ గా అర్థమవుతుంది. సో మీ ఒపీనియన్ ఏంటి? హార్దిక్ పాండ్యా కెప్టెన్ గా కంటిన్యూ అవ్వాలా లేక సూర్యకుమార్ యాదవ్ కి ఛాన్స్ ఇవ్వాలా? కామెంట్స్ లో మీ ఆన్సర్ చెప్పండి.